నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ గవర్నర్ అబ్దుల్ గారికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు. సో మరి ఆ లేఖకు సంబంధించి ఆయన ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది, మరి ఆ బిల్లులు ఏవైతే ఆపాలి అని చెప్పి కోరారు చంద్రబాబు గారు, అన్ని ఆపేటువంటి అవకాశం ఉందా, అసలు ఏముంది ఆ లేఖలో? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు. సో ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు సంబంధించి బిల్లుల్ని రిలీజ్ చేయడం కోసం సిద్ధమవుతోంది. దీన్ని ఎలాగైనా ఆపండి అని చెప్పి లేఖ రాశారు. సో దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఏపీ గవర్నర్ గారు? అసలు ఆ లేఖలో ఇంకే ఇతర అంశాలు ఉన్నాయి? పాజిటివ్గానే స్పందిస్తారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే అడిగారో అవేవి కూడా ప్రజా వ్యతిరేకమైనవి ఏం కాదు, లేదు ఆయన సొంతానికి అడిగినవి కూడా కాదు. ఏది అడిగినా కానీ రాష్ట్రానికి సంబంధించే అడిగారు ఆయన. పైగా ఆయన అడగటంలో ఇంకో ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టడం వల్ల, అంటే ఆయన కాంట్రాక్టర్లు, ఆయన కావాలనుకున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల గురించి సిఫారసు చేయటం వెనకమాల ఆయన స్వార్థం ఉంది, ఆయన పార్టీ స్వార్థం ఉంది. మరి అసలు లబ్ధిదారులకి చేరాల్సిన ఖాతాలు ఉంటాయి కదా, బటన్ నొక్కేవి, ఆ ఖాతాలు ఆఖరి నిమిషం వరకు వాటిల్లో ఈయన నొక్కినా కానీ డబ్బులు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మళ్ళీ సడన్గా కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో, ఎలక్షన్స్కి ముందు, పోలింగ్ కరెక్ట్గా 2 రోజుల ముందు డబ్బులు ఇవ్వాలి అని అనుకోవటంలో కుట్రేంటి? మళ్ళీ ఇది ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో ఇది కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నించిన వాళ్ళని వీళ్ళు ప్రజా వ్యతిరేకులు, వీళ్ళు ద్రోహులు అని ఓటర్లను రెచ్చగొట్టడానికి ప్రతి మాటని వాడుకోవటం చూసాం మనం వైసీపీ ప్రభుత్వం. అయితే దానిలో భాగంగా ఇప్పుడు వాళ్ళకి ఒకటి అర్థమైపోయింది, ఇప్పుడు మళ్ళీ మనం గెలిచేది కష్టము అనేది అర్థమైన తర్వాత, రేపు ప్రభుత్వం మారిన తర్వాత, ఇంతకుముందు 2014లో కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వటానికి ఎంత ఇబ్బందులు పెట్టారో, కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది కోర్టులకు వెళ్ళారు. కోర్టులో ఏమిచ్చారంటే, పని అయిపోయిన తర్వాత నువ్వు ఏ కారణంతో నువ్వు బిల్లు సెటిల్ చెయ్యవు, బిల్లు కానీ సెటిల్ చెయ్యకపోతే 14% ఇంట్రెస్ట్ వేసి ఇవ్వాలి ప్రభుత్వము అని తీర్పులను కూడా బేఖాతరు చేశారు. అంటే కోర్టు తీర్పులు కూడా వీళ్ళకి లెక్కలేదు. అట్లా చేసి వేధించారు కదా, వాళ్ళకి అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. అరే మనం అప్పుడు అలా చేశాం కదా, రేపొద్దున చంద్రబాబు నాయుడు కూడా ఈ నా ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వను అంటే ఏంటి పరిస్థితి అనేది ఆలోచించేసరికి అతనికి గుండెల్లో రైళ్లు పరిగెట్టి గవర్నర్ గారికి ఓ లెటర్ రాసి పారేసేసాడు. ఏంటి, వాళ్ళందరికీ రిలీజ్ చేయండి అని. మరి వీళ్ళు ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఏంటి అంటే, అసలు ఓవర్ డ్రాఫ్ట్లు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి మనం ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకుని డబ్బులు వాడుకునేంత దారుణమైన ఆర్థిక పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి అంత కంగారు దేనికి? వాళ్ళకి ఇంకా టైం ఉంది కదా అంటే, మళ్ళీ పైగా ఆయన ఎంచుకున్నది ఎవరిని? తన పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లకే వాళ్ళ శ్రేయస్సు గురించి, వాళ్ళ వెల్ఫేర్ గురించే ఆలోచించాడు ఆయన. వాళ్ళకి బిల్లులు చెల్లించమని. రేపొద్దున తను సీఎంగా దిగిపోయిన తర్వాత బిల్లులు ఇవ్వలేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసం అని చెప్పి ఈ జగన్నాటకం మొదలెట్టాడనమాట. ఈ జగన్నాటకాన్ని పసిగట్టి వీళ్ళు గవర్నర్కి లెటర్ రాశారు. ఏది ఏమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని పోస్ట్పోన్ చేయగలిగినవి ఉంటే పోస్ట్పోన్ చేసుకుందాం, తప్పే ఉంది. అత్యవసరమైన వాటికి వాడుకుందాం, అత్యవసరంగా వాడుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పుడు జీతాలు, అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన పిఎఫ్లు, అట్లాంటివి మరి టైం టు టైం ఇవ్వాలి కదా. అలాంటి వాటికి మనం రిజర్వ్ చేసి పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీకి మాకు డబ్బులు చెల్లించలేదు అని వైద్యం చేయమంటున్నారు. అయితే మరి అలాంటి హాస్పిటల్స్లో కూడా ఈయన లిస్టు చూసుకుని
తనకు అనుకూలమైన వాళ్ళు ఎవరు అనేది చూసుకుని వాళ్ళకి మాత్రమే పేమెంట్ చేయండి అని చెప్పి ఆరోగ్యశ్రీకి కూడా మరి ఇస్తే అన్ని హాస్పిటల్స్కి ఇవ్వాలి. కానీ కొన్ని హాస్పిటల్స్కి ఇవ్వమని చెప్పి అడగడం వెనకమాల కూడా ఇతని కుట్ర కుతంత్రం ఉంది అని చెప్పి, అంటే ఇలాంటి పాయింట్లు అన్నిటినీ బహిర్గతం చేస్తూ ఒక 7-8 పాయింట్లని క్రోడీకరించి వీళ్ళు గవర్నర్కి లెటర్ రాశారు. ఏదేమైనా ఆ గవర్నర్కి రాసిన లేఖతోటి మనం కూడా ఏకీభవించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మన ఖజానా ఆర్థిక పరిస్థితి బాగలేదు. అవును. దానికి నువ్వు చేసిన ఇబ్బడి ముబ్బడిగా చేసిన బటన్ నొక్కుడు కార్యక్రమాలు కావచ్చు, లేదు సంక్షేమము అని చెప్పి ప్రజల ఓట్లు తీసుకోవటానికే నువ్వు సంక్షేమం చేస్తున్నావు తప్పితే ప్రజల మీద ప్రేమ లేదు అనే సంగతి అర్థమైపోయింది. మరి ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజు హఠాత్తుగా నీకు కావాల్సిన వాళ్ళు అక్కడ లిస్టులో ఉండేసరికి వాళ్ళకి డబ్బులు ఇప్పించుకోవటం కోసం నువ్వు ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఎమర్జెన్సీ అత్యయిక పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మనకి ఆదాయం రావట్లేదు, అంటే పరిశ్రమలు లేవు, ఉన్నాయి కూడా వెళ్ళిపోతున్నాయి. మనం ఇచ్చే పెన్షన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో వాడుకోవటానికి లేకోకుండా చాలామంది పెన్షన్దారులు హైదరాబాద్లో ఉంటున్నారు. మరి ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో ఇక్కడ పని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి పెన్షన్ తీసుకుని వస్తున్నారు. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక సబ్బు బిళ్ళో, ఒక అగ్గిపెట్టో, ఒక నూనె ప్యాకెట్టో కొనుక్కున్నారనుకోండి, ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్కి. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ట్యాక్స్ వస్తుంది కదా, జిఎస్టీ వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చుకొని ఇక్కడ బతుకుతున్నారు. అంటే నువ్వు ఎంత సంక్షేమం చేసినా ఉపాధి కల్పించలేకపోతే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేకపోతే, నువ్వు ఎంత బయట నుంచి సహాయం చేసినా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పేషెంట్ ఉన్నారు. పేషెంట్ అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ రక్తహీనతతో బాధపడే పేషెంట్కి మీరు ఎన్ని విటమిన్ ట్యాబ్లెట్లు అన్నా ఇవ్వండి, వాళ్ళు కోలుకోరు. కానీ వాళ్ళు ఇంటేక్ అంటే మంచి ఏమనాలి పోషకాహారం తింటే తప్పితే వాళ్ళకి శక్తి రాదు. ఇప్పుడు ట్యాబ్లెట్లు కూడా పనిచేస్తాయి. బాగా రక్తహీనత ఉన్నప్పుడు కేవలం తిండి తిన్నా కుదరదు, కేవలం ట్యాబ్లెట్లు వేసుకున్నా కుదరదు. అంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలి, మంచి తిండి తినాలి. అలాగే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో కూడా చూసుకుంటే మనం సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు అంటే దానివల్ల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది ఎంతో కొంత. కానీ అలా పెరిగే కొనుగోలు శక్తి కంటే కూడా వాళ్ళు ఏ విధమైన కొనుగోలు శక్తి పెరగాలి అంటే వాళ్ళకి ఉపాధి ఉన్నప్పుడు, వాళ్ళు ఒక ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు, వాళ్ళు ఒక జీతాన్ని సంపాదించుకోగలిగితే ఆ జీతాన్ని ఖర్చు పెడితే మన గవర్నమెంట్కి మళ్ళీ డబ్బులు వస్తుంటాయి. అవును. సో మరి మాజీ ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఏపీ గవర్నర్ గారికి, సో మరి ఆయన అబ్దుల్ నజీర్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో లేఖలపైన వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.